నమస్తే అండి బోసుకుమారి. ఈ తులసి చంద్ అనేటువంటి ఆమె ఈమెకి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఈమెకి పొద్దుపోయేటటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. ఏదో అయోధ్యలో దొంగతనం జరిగిందంట, అది వదిలేసి రావణ్ అనేటువంటి వ్యక్తిని నిందితుని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి విధంగా ఏదో ఒకటి ఎక్కడ ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మెయిన్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఈమె బేసిక్గా చేస్తుంది, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈయన మీద ఇప్పుడు ఉపకేసు పెట్టారు కదా, అయితే ఇదేంటి మామూలుగా టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద పెట్టేటువంటి కేసులు ఈయన మీద పెట్టారని చెప్పేసి అంటున్నారు. బట్ ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, రావణ్ అనేటువంటి వ్యక్తి చాలా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాడు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఇతను వెనక ఏదో పెద్ద శక్తి ఉంది. ఎలాగా ఇతను ఒక్కడిగా స్టార్ట్ అయినటువంటి ఇతనికి సపోర్ట్ వచ్చే కొద్దీ రెచ్చిపోతూ ముందుకు వెళ్ళాడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఒక స్టేజ్ ఎక్కి 200-300 మంది కూడా ఉంటారు ఆ సభలో. ఒక రకంగా చెప్పాలంటే దళిత క్రిస్టియన్ విధానానికి సంబంధించినటువంటి సభ. ఆ సభలో దళితులు ఏంటి, దళితుల క్రిస్టియన్ విధానం ఏంటి, వాళ్ళు పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విషయాలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి బూతులు తిట్టి స్టేజ్ దిగిపోవడం ఏందో నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి ఈ జడా శ్రావణ్ అనేటువంటి వ్యక్తి లాయర్, బట్ ఒక ఆనరబుల్ స్పీకర్ ట్రిపుల్ రఘురామకృష్ణరాజు గారిని విపరీతంగా తిట్టి పచ్చి బూతులు తిట్టాడు. ప్లస్ అది కూడా కాకుండా ఇతనేమో పవన్ కళ్యాణ్ తిట్టాడు. వీళ్ళు సభ ఎందుకు పెట్టారా అంటే ఏందో ఒక ఫ్లెక్సీ వేసి ఫ్లెక్సీకి శంఖం పెట్టి కోట్ వేసుకుని ఏదో ఊతున్నాడు ఆయన. అసలు చూస్తే బలి క్యామిడీగా ఉంది అసలు ఆ ఫ్లెక్సీ చూస్తుంటే, ఆ జడశ్రావణ్ అనేటువంటి ఆయన ఊతుంటే. బట్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా స్టేజ్ ఎక్కి ఎదుటి వ్యక్తులను బూతులు తిట్టి వెళ్ళారు తప్ప, కానీ పేరు మాత్రం దళిత క్రిస్టియన్లకు సంబంధించిన సభ అనేటువంటిది పెట్టి ఇదే పెద్ద క్యామిడీ. బట్ ఇదే విషయానికి సంబంధించి ఉపేక్షించకుండా ఇతని మీద పెట్టారు, ఆ కేసు పెట్టి నడిపిస్తున్నారు. ఓకే, డన్. బట్ ఇది టెర్రరిస్టుల మీద పెడతారు. అట్లాగే పవన్ కళ్యాణ్ నక్సలైట్ విధానానికి సంబంధించి చాలాసార్లు మాట్లాడాడు. మరి ఆయన మేము పెట్టొచ్చా అని చెప్పేసి అనొచ్చు. దానికి ఈమె జల్సా సినిమా కూడా ఉదాహరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అమ్మ నువ్వు సినిమా చూడకపోతే దయచేసి సినిమా చూడమ్మా. దాంట్లో ఒకటే ఒక పదం చెప్తాను, చలరి అనే సాంగ్ ఉంది కదా, నీ పైన ఎక్కడికో తెలుసుకో ముందుగా, నీ సంబరం ఎవరితో అది తెలుసుకో అని చెప్పేసి ఏదో ఉంటుంది, సంథింగ్ లిరిక్ ఏదో ఉంటుంది సంథింగ్. చూడండి, అంటే నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు, దాంట్లో డైలాగ్స్ కూడా ఉంటాయి. మామూలుగా మనం యుద్ధం చేసే సామాన్యుల కోసం యుద్ధం చేస్తున్నాం, ఆ సామాన్యులు దీంట్లో బలైపోతే యుద్ధం ఎందుకు అవుతుంది అనేటువంటి విషయం కూడా ఇది ఉంది. అంటే జల్సా సినిమాలో నక్సలిజానికి సంబంధించి ఆయన వదిలేసి, అంటే ఆవేశంలో ఉన్నప్పుడు, ఆక్రోషంలో ఉన్నప్పుడు నక్సలిజాన్ని ఆకర్షితులో వెళ్ళిపోయాడు. ఆ ఆవేశం తగ్గిన తర్వాత నిజమేంటని తెలుసుకున్న తర్వాత పునరావాసం తీసుకుని బయటకు వచ్చేసి చదువుకొని సమాజంలోకి వచ్చి సమాజంలో బతికాడు. ఇది జల్సా సినిమా. నువ్వు ముందు సినిమా చూడమ్మా ఫస్ట్, తర్వాత సంగతి తులసి ఉందమ్మా, నువ్వు పోయి చూడమ్మా ప్లీజ్ దయచేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నక్సలిజానికి సంబంధించి ఏంటంటే తన జీవితం కూడా, జల్సా సినిమా ఏంటో తన జీవితం కూడా అంతే. అంటే తెలియనటువంటి తరంలో, ఆ కుర్రమూర్ఖంలో, ఆ వయసు ఉన్నటువంటి టైంలో ఏంటంటే కోపం విపరీతంగా ఉంటుంది. అట్లాగే వెళ్ళిపోతాడు. చిరంజీవి గారు కూడా చెప్పాడు, వెళ్ళిపోతాడేమో అనేటువంటి భయం ఉండేది నాకని. అప్పుడు ఏం తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాడు, ఓహో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ వే, ఇది ప్రజాస్వామ్యం, ఇది నక్సలిజం, ఇది అని చెప్పేసి తనకి తెలిసిన తర్వాత ఆగిపోయాడు. నక్సలైట్లోకి ఏం వెళ్ళలేదమ్మా. బట్ నక్సలైట్ విధానానికి సంబంధించినటువంటి వాటిలో ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అమిత్ షా గారి ప్రభుత్వం మొత్తం నక్సలైట్ విధానానికి సంబంధించి ఏరివేసింది వాస్తవంగా అయితే. కానీ ప్రజలు నోరెత్తలేదు. ఎందుకు చెప్పండి? ఒకానొక టైంలో ప్రభుత్వాల మీదో లేకపోతే పోలీసుల మీదో ప్రజలు శత్రువులుగా చూసేవాళ్ళు వాళ్ళని. ఓన్లీ నక్సలైట్ ఏది చెప్తే అదే వినేవాళ్ళు. అంటే నక్సలైట్ విధానంలో అంత నీతి ఉండేది. అంటే వాళ్ళ జీవితాలు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, విపరీతంగా చదువుకొని అన్యాయాన్ని ఎదిరించడానికి అడవిలోకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ఏ అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద చేసేవాళ్ళు. అక్కడ స్వార్థం పెరిగిపోయిందో ఏమో తెలియదు, కానీ అసలు ప్రజల్లో సింపతి లేదు. అసలు ఆ ఉద్యమం మీద ప్రజల్లో సింపతి రాలేదు. అసలు పిట్టల్ని చంపేసి ఏరేస్తుంటే ప్రజలు రాలేదు. ఇంతకుముందు ఒక నక్సలైట్ చచ్చిపోయినా ప్రభుత్వాలు తల్లకిందులైపోయాయి, ప్రభుత్వాలు మారిపోయాయి. అంటే ఒక నక్సలైట్ మీద చెయ్యేస్తే ప్రజలు ఇంతకుముందు ఒప్పుకునేవాళ్ళు కాదు. అది ఏమైపోయిందంటే క్రమేణా అది దారి తప్పి వెళ్ళిపోయింది ఎక్కడికో. ఆ వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఆ సింపతి పోయింది. కాబట్టి వాళ్ళు ఎందుకు అడవుల్లో ఉంటున్నారనేటువంటి క్వశ్చన్ ఒకసారి, తుపాకులు పుట్టుకుని అడవిలో ఉండి ఎందుకు పోరాటం చేస్తారనేటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ఎందుకు చేసేవాళ్ళు ఇంతకుముందు? బడుగు బలహీన వర్గాల మీద పెత్తందారులు చేసేటువంటి పనికిమాలిన శాస్త్రాలు తట్టుకోలేక, ఈ భూస్వాముల యొక్క దందాలు తట్టుకోలేక ప్రజలు పడుతున్నటువంటి హింసల్ని, అంటే వీటన్నిటిని ఆర్థిక విధానాలు కావచ్చు, లేకపోతే కుల విధానాలు కావచ్చు, లేకపోతే మత విధానాలు కావచ్చు, వీటన్నిటి వల్ల పడుతున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలను తట్టుకోలేక వాళ్ళకి అండగా అడవిలో ఉండి పోరాటం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా న్యాయం ఉండేది, ధర్మం ఉండేది, ఇవన్నీ ఉండేది. వాళ్ళకి ఎక్కడికక్కడ చదువులు చెప్తూ వీళ్ళు తుపాకీ పట్టుకున్నారు, కానీ కొన్ని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి చదువు నేర్పించేటువంటి వాళ్ళు
వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేసేవాళ్ళు, ప్రకృతిని కాపాడేటువంటి వాళ్ళు, ఎన్నో మంచి విధానాలు చేసేవాళ్ళు. తర్వాత దారి తప్పిపోయింది. అదే కదమ్మా జల్సా సినిమాలో చెప్పినటువంటి విధానం అదే కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్తారు, కానీ ఆలోచించిన తర్వాత ఏది నిజమని తెలుసుకుంటే ఇలా ఉండిద్దనే కదమ్మా జల్సా సినిమా. తన జీవితం కూడా సేమ్ అదే కదమ్మా. దానికి దీనికి ఏంటమ్మా సంబంధం? ఇంతకుముందు నక్సలైట్ విధానానికి సంబంధించి ఎంత సానుభూతి ఉండేది, ఇప్పుడు ఏముంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారమ్మా? అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలి, ఆయన ఏదో టార్గెట్ చేయాలి, ఎవడో ఉన్నాడు వెనక, అది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. అది ఎవరు నడిపిస్తున్నాడో అర్థం కావట్లేదు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక బ్యాచ్ అయితే తయారయ్యారు, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, లేకపోతే ఇప్పుడు జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి, లేకపోతే ఈ జోసఫ్ అనేటువంటి వ్యక్తి, లేకపోతే ఇంకొక 3-4. బట్ ఇప్పుడు ఏదో నేను పక్కకు వచ్చేసాను అనేటువంటి విధంగా జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి కొంచెం బిల్డప్ ఎత్తున్నాడు. కానీ కాబట్టి ఈ తాళ్ళలో మొక్కలు ఇవన్నీ కూడా ఒక 6-7 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే పని, ఇంకే పని ఉండదు వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఎన్ని ఇబ్బందులైనా పడినాయి, ఏమైనా జరగని, కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ క్రిస్టియన్ విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరూ క్రిస్టియన్ విధానం. వీళ్ళందరూ ఒక ట్రూప్గా ఏర్పడిపోయి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేటువంటి విషయం ఇక దర్యాప్తులు తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి నక్సలైట్ విధానానికి సంబంధించి ఏంటంటే అమ్మా, ఈ జోసఫ్ అనేటువంటి వాడు అది అయిపోవచ్చు, వేరే ఉద్యమం వేరే రూపం తీసుకుంటుంది అని చెప్పేశారు. వేరే రూపం తీసుకోవడానికి ముందు న్యాయం ఉన్నప్పుడు ప్రజల సపోర్ట్ ఉందమ్మా. ప్రజల సపోర్ట్ లేకుండా ఏ యొక్క ఉద్యమం నిలబడదు. దయచేసి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో మళ్ళీ వైలెన్స్ అనేది ఉండకూడదు. అంటే ఒక ఉద్యమంలో వైలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఇంత చిన్న సింపుల్ లాజిక్ మీకు ఎలా తెలియదమ్మా, నాకు అర్థం కాదు. వైలెన్స్ ఉన్నటువంటి ఉద్యమం ఎప్పటికీ నిలబడదు, దీంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు. ప్లస్ ప్రజల సపోర్ట్ లేనిది ఏది నిలబడదు. ఒకవేళ వైలెన్స్ ఉన్నా కానీ ప్రజల సపోర్ట్ ఉండాలి. వైలెన్స్ నక్సలైట్లు వైలెన్స్ ఉన్నా కూడా అంతకాలం ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు నక్సలైట్ నిలబడింది అంటే, ఒక్కో టైంలో దేశాన్ని మొత్తం ఎలా ఏలగలిగింది అని అంటే ప్రజల సపోర్ట్ ఉండటం వల్ల. ఎప్పుడైతే ప్రజల సపోర్ట్ పక్కకు వెళ్ళిపోయిందో చూడండి ఏమైపోయిందో. అలాగే ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఎర్రకండ ఒకటి వేసుకుని ఎట్ట పెట్టి పైకి వేసేసి, అంటే ఈ నక్సలైట్లు వీళ్ళందరూ చేసినటువంటి ఉద్యమం నేను ఒక్కనే చేస్తాను, యూట్యూబ్లో బూతులు తిట్టని చెప్పేసి వీడు చెప్తే ప్రజల సపోర్ట్ ఉండాలి కదమ్మా. ప్రజల సపోర్టు ఎలా వస్తుంది ఇతనికి ప్రజల సపోర్టు? పవన్ కళ్యాణ్ గారిని తిడితే పవన్ కళ్యాణ్ గారి హ్యాటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎందుకు అవుతారమ్మా? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు నిలబడతారు? ఆ టైంకి ఏదో చప్పట్లు కొడతారు, లైక్లు కొడతారు, వెళ్ళిపోతారు. ఆయన జోసఫ్ అనేటువంటి వ్యక్తిని తీసుకుని లోపలెత్తి ఎవడొచ్చాడమ్మా? ఇప్పుడు ఎవడన్నా వచ్చాడా బయటికి? ఎవరన్నా మాట్లాడారా? ఎవరు ఏమీ మాట్లాడరు ఇక్కడ. కాబట్టి అనవసరంగా ఆయన రెచ్చగొట్టి ఆడి జీవితాన్ని నాశనం చేశారు, టోటల్గా వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ తులసి చందు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మామూలుగా ఉద్యమం అనేది వేరే రూపం తీసుకుంటుంది అనేటువంటి విధానం ఎంతవరకు కరెక్టో, కానీ ఇలాగా కాకుండా ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత ప్రజలే ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. దీంట్లో ఎలా ఉండదాలంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వెళ్తే ప్రజల సపోర్ట్ లేనిదే ఏదీ జరగదు. అది నక్సలైట్ విధానమైనా, రాజకీయమైనా, లేకపోతే ప్రజాస్వామ్యం ఏదైనా సరే ప్రజల సపోర్ట్ ఉండాల్సిందే. అప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ విషయాన్ని అంత కనీసం గమనించలేనటువంటి పొజిషన్లో మీరు ఉండటం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. మరేమంది చూడండి.